హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకందరూ తెలుసు గ్రామ వార్డు సచివాలయంలో ప్రొబేషన్ డిక్లరేషన్ అయితే జరగడం జరిగింది. కాకపోతే వీళ్ళలో కొంతమంది అయితే లీవ్లు వెళ్ళారు ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ కూడా ఈఓఎల్ క్యాండిడేట్స్, అంటే లాస్ ఆఫ్ పే కింద అయితే వాళ్ళు లీవ్లు పెట్టుకున్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ కాలేదు. సో వాళ్ళకైతే ఇప్పుడు ప్రొబేషన్ డిక్లరేషన్ అయినట్టుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏ జిల్లాలో వచ్చింది, ఎంతమందికి వచ్చిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇది మనకి అనంతపురం జిల్లాలో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 ఉన్నారో వాళ్ళు ఈ లాస్ ఆఫ్ పే కింద అయితే ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగినట్టుగా ఇక్కడ మన కలెక్టర్ గారు అయితే ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనకంతా తెలుసు 2019లో ఫస్ట్ ఫేజ్ రిక్రూట్మెంట్లో వచ్చిన అందరూ కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగింది. ఈ లాస్ ఆఫ్ పే కింద వెళ్ళిన వాళ్ళకి మటుకు పెండింగ్ పెట్టారు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే వాళ్ళకి 2 years కంప్లీట్ అవుతుందో అప్పటికైతే వాళ్ళకి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసినట్టుగా డేట్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఎంతమందికి అనేసి. ఇక్కడ వాళ్ళ పేర్లు, వాళ్ళ ఎంప్లాయ్ ఐడి, అలాగే సచివాలయం పేరు, మండలం పేరు, డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే లీవ్, ఎప్పటి నుంచి వాళ్ళు లీవ్ పెట్టారు, యూఏఎల్ అనేది ఎన్ని డేస్ పెట్టారని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వీళ్ళకి ప్రొబేషన్ డిక్లరేషన్ ఎప్పటి నుంచి అయ్యింది కూడా ఇక్కడ అందరికీ ఇచ్చారు ఫ్రెండ్స్. సో అందరు కూడా 36/2022 ఇచ్చారు. ఒక పర్సన్ మాత్రం సెప్టెంబర్ 2 అని చెప్పి ఇచ్చారు. ఇంకా పే స్కేల్ విషయానికి వచ్చేసరికి మొత్తం 12 మందికి అయితే ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగింది ఫ్రెండ్స్. ఇంకా పే స్కేల్ విషయానికి వచ్చేసరికి అందరు తెలిసిందే 23,120 నుంచి 74,775 రూపాయలు. అది కూడా ఆర్పిఎస్ 2022 ప్రకారం ఫ్రెండ్స్. సో ఈ స్కేల్స్ ప్రకారం ఇప్పుడు వీళ్ళందరూ కూడా శాలరీస్ డ్రా చేయమని చెప్పేసి డీడీ వాళ్ళకు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ అయితే. దీని ప్రకారం మిగతా జిల్లాల్లో కూడా ఈ యూఎల్ కింద ఎవరైతే లాస్ ఆఫ్ పే కింద లీవ్లు పెట్టారో వాళ్ళందరికీ కూడా తొందరగా ప్రొబేషన్ డిక్లరేషన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మనం ఆశిద్దాం ఫ్రెండ్స్. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.